హలో. హలో, అది సారీ, నాకు వేరే కాల్ వచ్చింది, కట్ అయిపోయింది. అది బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనేది లేదండి. అది ఎవరు తీసేశారు, అది తీసేసి సామాన్య శకానికి ముందు సామాన్య శకానికి తర్వాత అని చెప్పేసి మార్చేశారు అనమాట. ఎందుకంటే అది ఎప్పుడో మార్చేశారు, నవంబరులో 2017 నవంబర్లో మార్చేశారండి. ఎందుకంటే భర్త ఏసేపు పెట్టుకుని ఎవరితో బట్ట వాళ్ళతో కడుపు చేయించుకుంది వాళ్ళ అమ్మ మేరీ క్యాండిడేట్. అది ఆ క్యాండిడేట్ పుట్టినోడు వీడెవడు దేవుడు అని చెప్పేసి పబ్లిక్ లో అలా మాట్లాడారు, మీరు ప్రూఫ్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ టైంలో మీరు లేరు, మీరు అది ఉంది ఉంది మనకు బైబిల్ అంటే బైబిల్ ఆధారం. మీరు అలా అసలు చెప్పాలి. రాజు గారు ఒకసారి మీరు మాట్లాడుతున్నారు సార్, బైబిల్ సార్ మీరు ఏది మాట్లాడినా బైబిల్ ఆధారంగా మాట్లాడారు. మీరు ఎలా చెప్తున్నారు? ఒక్క నిమిషం, మీ పేరండి? చేయకూడదు కదా. నా పేరు రాజు అండి. మీ పేరండి? ప్రవీణ్ కదా మాట్లాడేది? ప్రవీణ్ గారు కదా. ప్రవీణ్ నాకు ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళాడు సార్, వేరే మా ఆఫీసర్ పిలిచాడు. ప్రవీణ్, నేను ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తా, ఈ రోజు కొంచెం నైట్ షిఫ్ట్ మాది. నా పేరు ఇమాన్యుల్ ఫిలిప్ అండి. మీరు పాస్టర్ అండి లేకపోతే విశ్వాస? అవునండి, నేను పాస్టర్. అవును పాస్టర్. సంతోషం అయ్యా, మీతో మాట్లాడుతున్నాను, చాలా ఆనందంగా ఉంది. అంటే ఏం లేదండి, అసలు మీరు ఎందుకు కాల్ చేశారు మాకు ఇప్పుడు? అంటే బైబిల్ మేము వ్యతిరేకించాము. ఇప్పుడు వాడుకునేదేమో క్రిస్టియన్ మతాలు వాళ్ళు తయారు చేసిన టెక్నాలజీ వాడుతున్నారు. ఓకే అండి, ఓకే. మళ్ళీ విమర్శిస్తున్నారు కదా మీరు. ఎవరికైనా స్వేచ్ఛ ఉంది కదా. అవునండి, అవును. అంటే ఇప్పుడు మీరేమన్నారు, క్రిస్టియన్ వాళ్ళు కనిపెట్టిన సార్, క్రిస్టియన్ వాళ్ళు తయారు చేసిన మీరు వాడే మొబైల్ గానీ, మీరు ఇప్పుడు మాట్లాడే ఏదైనా సరే, మీరు వేసే షర్ట్ అయినా, లేకపోతే మీరు చేసే గడ్డం అయినా, మీరు చేసిన క్రాప్ అయినా, ఏదైనా వాళ్ళ మోడర్న్ వాళ్ళదే కదా. అంటే నాకు ఒక చిన్న డౌట్ సార్, గుడ్డలు కూడా అయినా ఏదైనా సరే, ఒక్క నిమిషం, మీరు నా ప్రశ్న కూడా వినాలి. వాళ్ళు కనుగొన్నదాన్ని వాడుతున్నారు. ఒక నిమిషం, అంటే ఇప్పుడు వాళ్ళు కనిపెట్టక ముందు, అంటే మీ తాతలు మా తాతలు అందరూ కూడా బట్టలు ఇప్పుకొని తిరిగారనా ఏంటి మీ ఉద్దేశం? వాళ్ళు బట్టలు కనిపెట్టారన్నారు. బట్టలు క్రిస్టియన్ మతం వచ్చింది 2000 సంవత్సరాల క్రితం, అంతకుముందు క్రిస్టియన్ మతం లేదు నాకు తెలిసి. అంటే 2000 సంవత్సరాల క్రితం సింధు నాగరికత, హరప్పా నాగరికత. ఒక్క నిమిషం వినండి, నన్ను ప్రశ్న కాదండి, మీరు మధ్యలో దూరకండి, నన్ను ప్రశ్న కంప్లీట్ చేయనండి. మీరు మాట్లాడుతున్నారు, మీకు ఇచ్చిన కదా అవకాశం, నన్ను కూడా చెప్పనండి. క్రిస్టియన్ ఏసు ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. మీరు అన్నారు బట్టలు కూడా వాళ్లే కనిపెట్టారు. అంటే మీ తాతలు గాని, మా తాతలు గాని, మీ తండ్రి తరఫులు గాని, మీ తల్లి తరఫులు గాని, వాళ్ళందరూ కూడా బట్టలు ఇప్పుకొని తిరిగారా? అంటే వీళ్ళు యేసుక్రీస్తు వచ్చి బట్టలు కనిపెట్టిన తర్వాత వీళ్ళందరూ బట్టలు ఇప్పుకొని తిరిగి, చిన్న డౌట్ అండి, మీరు చెప్పండి. చెప్పట్లా, నేను యేసుక్రీస్తు బట్టలు కనిపెట్టారని చెప్పాలి. మరి ఎవరు కనిపెట్టారండి బట్టలు కట్టుకోవటం? నాగరికత అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇప్పుడు బైబిల్ ప్రకారం మాట్లాడండి, బట్టలు కట్టుకోవడం అనేది బైబిల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక్క నిమిషం అండి, బైబిల్లో నుంచి, బైబిల్ గురించే మాట్లాడదు. మీరు క్రిస్టియన్, బైబిల్ గురించి మాట్లాడదు. బట్టలు కట్టుకోవడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంతకుముందు బట్టలు ఇప్పులు తిరిగిన వాళ్ళు ఎవరు మీరు చెప్పాలి. ఇప్పుడు పాస్టర్ అన్నారు కాబట్టి సరే సార్, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉంది అన్నారు కదా. బైబిల్లో ఆదాంకి దేవుడు ఒక గొర్రెను వధించి చర్మపు చొక్కా ఇచ్చాడు. ఎప్పుడు? స్టార్టింగ్ లోనే. ఎవరి వల్ల? ఇప్పుడు ఆ బట్టలు ఎవరి వల్ల కట్టుకున్నారు వాళ్ళు? కాదండి, ఒక్క నిమిషం నన్ను ప్రశ్న వినండి సార్. ఇప్పుడు యెహోవానే బట్టలు కట్టాడా, వేరే వాళ్ళు ఎవరైనా బట్టలు కట్టించారా వాళ్ళకి? అంటే వాళ్ళు కట్టుకోవడానికి కారణం అయ్యారా? ఇప్పుడు ఏది కట్టుకోవడానికి కారణం అయ్యేది సార్? ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదండి. నేను కూడా పాస్టర్ నేనండి. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివానండి నేను. బట్టలు కట్టుకోమని సార్ వినండి, బట్టలు కట్టుకోమని చెప్పింది సాతానండి. మనందరికి దేవుడు సాతాను, యెహోవా కాదండి. యెహోవా ఆదాముని బట్టలు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు ఏదైనా తోటలో తిప్పాడు మొండిమాలతోటి. తెలుసా మీకు ఆ సంగతి? వాళ్ళు జ్ఞాన వృక్షం పొందటం తినటం వల్ల వాళ్ళు బట్టలు కట్టుకొని వాళ్ళకి సిగ్గు వచ్చింది. మరి యెహోవా బట్టలు లేకుండా ఎందుకు తిప్పాడండి? తప్పు కదా అది? బట్టలు కట్టుకోమని నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు అరే బాబు, నేను ఒక మాట చెప్తా, నేను మీ క్రైస్తవులు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్న రోజుల్లో మన భారతదేశంలో పట్టు వస్త్రాలు కట్టుకున్నారు, తెలుసా నీకు? బాబు నీ యేసుక్రీస్తు గోచ ముట్టితో ఆకులతో ముట్టి తుడుచుకున్న రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు కట్టుకున్నారు భారతదేశంలో. సంగతి నీకు తెలుసా? సన్నాసి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?
ఎవరెవరు మీ యేసుక్రీస్తు ముడ్డి తుడుచుకోవడానికి నీళ్లు లేక గుడ్డలతో తుడుచుకున్నాడు. అక్కడ ఆకులతో అలములతో ఇసుకతో తుడుచుకున్న యేసుక్రీస్తు ఇక్కడ ఇండియాలో పట్టు వస్త్రాలు కట్టుకొని తిరిగారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇప్పుడు ప్రజలు చెప్తున్నా, నువ్వు నేను బట్టలు నీ పెళ్ళాము నువ్వు నేను బట్టలు కట్టుకోవడానికి సాతానే కారణం. బట్టలు అవ్వాదం తిప్పాడు కదా, తిప్పాడా లేదా? కాదు, మంచి చెడులు తిను వృక్షము ఫలము ఎవడు తినిపించాడు ఆదాముకి? యెహోవా తినిపించాడా సాతాను తినిపించాడా? యెహోవా ఎంతమందిని చంపాడు, సాతాను ఎంతమందిని చంపాడు? లైన్ లోకి ఎవరు వచ్చారండి? పాస్టర్ గారు ఎవరు వచ్చారు? ఎవరండి మీరు మాట్లాడితే? పాస్టర్ పీటర్ అని పడింది ట్రూ కలర్ లో. ఎవరండి మీరు అసలుకి? పీటర్ కాదు, ఫిలిప్. అది మీరు ఫస్ట్ నా పేరు చూడండి, ఫిలిప్. కాదండి, మీ పేరు ఫిలిపే. ఇంకొక కాల్ వచ్చింది, ఆ కాల్ లో పాస్టర్ పీటర్ అని చెప్పి పడింది. అందుకే అడుగుతున్నాను బ్రదర్. అది థియోఫనీ బాడీ అంటారు దాన్ని. కాదు ఫిలిప్ గారు, ఇంకొక ఆయన ఎవరో పీటర్ పాస్టర్ వచ్చారంటే ఒకసారి వినండి. ఆయన పాస్టర్ గారు మీరు మాట్లాడండి. ఎవరండి మీరు? అయ్యా వందనాలయ్యా, పీటర్ పాస్టర్ కదా అయ్యా. నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. మీరు క్రైస్తవులండి? అవునండి. ప్రవీణ్ ఉన్నాడండి. మీకేం కావాలి? ఇప్పుడు ఇతను ఎవరో మీ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు అతను ఫ్రెండ్సా? కాదండి ఆయన ఎవరు తెలియదు సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎవరు బ్రదర్? ప్రైజ్ లార్డ్ బ్రదర్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ మేము చెప్పమండి. మా క్రైస్తవుడికి చెప్తానండి నేను. మీరు ఒకరికొకరు ఏదైనా చెప్పుకోండి, ఏదైనా చేసుకోండి, మాకెందుకండి. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా అంటే మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నా. అయ్యా మనకి బట్టలు కట్టించింది యెహోవా కాదు, ఏదైనా సార్. ఒక నిమిషం సార్, మనం ఏదైనా పద్ధతిగా శాంతి సమాధానం మాట్లాడుతున్నాం సార్. ఒకరొకరు తిట్టుకుంటే పాస్టర్ గారు మీరు తిరిగి అంగీకరిస్తారండి? రాజా మీరైనా నేనైనా లైన్ కొన్న వాళ్ళు ఎవరైనా కానీ శాంతి సమాధానంతో పద్ధతిగా మనము ప్రశ్నలు వేసుకుందాం. దాని తగ్గట్టు బైబిల్ డిఫరెన్స్ ఉంటేనే మనం మాట్లాడాలండి. మీరు అంటే తప్పు అనుకోవద్దండి. మీరు బైబుల్ డిఫరెన్స్ లేకపోతే మిమ్మల్ని అరుస్తానండి. ఎందుకంటే మీరు గట్టిగా అంటే మీరు బైబుల్ డిఫరెన్స్ తో మీరు మాట్లాడి, ఎవరైనా బైబుల్ డిఫరెన్స్ తో మాట్లాడాలి. ఇప్పుడు నేనేం చెప్పటం లేదండి. పాస్టర్ గారు, పీటర్ పాస్టర్ గారు ఎవరు వచ్చారు కదా, ఆయన్ని అడుగుతున్నాను ఒక మాట. అయ్యా బైబుల్లో బట్టలు కట్టుకోవడానికి కారణం ఎవరు అంటే, మనందరం కూడా ఈ రోజు బట్టలు కట్టుకున్నామంటే అది ఎవరు కట్టించారు? యెహోవా కట్టించాడా? అసలు ఆ ప్లాన్ గాని అదంతా కూడా చేసింది ఎవరు? అంటే నువ్వు మంచి చెడులు తిను ఫలవృక్షమును తినిపించింది యెహోవానా ఇంకెవరైనా? మీరు చెప్పండి బైబిల్ ప్రకారం పాస్టర్ గారు, పీటర్ పాస్టర్ గారు. ఇక్కడ మనకి మీరు అడిగిన దాని ప్రకారం అయితే సాతాను ప్రభావం వల్లనే వాళ్ళకి ఆ జ్ఞానఫలం తినాలని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బట్టలు కట్టించింది ఎవరండి మనకి? బట్టలు కట్టించింది ఎవరంటే సాతానే అండి. సాతాన వల్లనే మనం అందరం బట్టలు కట్టుకున్నామని బైబిల్ ప్రకారం తెలుస్తుంది మనకి. చెప్పండి సార్. ఆ ఫలం ఏంటండి? జ్ఞాన వృక్ష ఫలం అయ్యా. ఫర్బిడెన్ ట్రీ అని ఉంటుంది. జ్ఞాన వృక్ష ఫలం. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? అది తినొద్దని చెప్పాడు. అది ఆమె ఏం చెప్పింది? తిన్నారు వాళ్ళందరూ తిన్నారు. ఆమె ఏం చెప్పింది? లూసిఫర్ కి ఆమె ఏం చెప్పింది? లూసిఫర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు సర్పరూపంలో వచ్చాడు. నేను ఒకసారి చదువుతానండి పాస్టర్ గారు, నేను చదువుతాను. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనము. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులను ఎరిగి వారై దేవదూతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ వృక్షమహారం మంచిదేనియో కన్నులు అందమైనవి. ఇక్కడ తప్పే ఉందండి, వాడు తినటం వల్ల బట్టలు కట్టుకున్నారు కదా. ఒక్క నిమిషం బ్రదరు పీటర్ గారు. ఆ స్త్రీ లూసిఫర్కి ఏం సమాధానం చెప్పింది? ఏమని చెప్పింది? అక్కడ ఉంది, చదవండి ఒకసారి. మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆయన తినొద్దు అన్నాడు, ఆమె సమాధానం చెప్పింది? తినమని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ కూడా తినమని చెప్పింది. హస్బెండ్ కూడా తినిపించింది. దాన్ని ముట్టకూడదని తినకూడదని చెప్పాడని చెప్పింది. దేవుడు చెప్పాడు అట్లా, చెప్పింది. సార్ ఇప్పుడు ఇక్కడ నా చిన్న అభిప్రాయం చెప్తాను సార్. ఒకసారి పాస్టర్ గారు నా చిన్న అభిప్రాయం చెప్తానండి. అవ్వ ఆదాముని బట్టలు లేకుండా చూసి యెహోవా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇలా చేశాడు అంటాను సార్. దీనికి ఏమంటారు మీరు?
పీటర్ గారు మనందరం అందరం ఒక్కసారి మాట్లాడితే ఎవరి మాటలు అర్థం కాదండి. నా డౌట్ చెప్పండి. ఇవన్నీ కాదు, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ మీ ఇద్దరు చెప్పండి. పాస్టర్లు ఇద్దరు అన్నారు కదా, అవ్వ ఆదాముని బట్టలు లేకుండా చూసి యెహోవా ఎంజాయ్ చేశాడు. ఆ ఎంజాయ్ ని ఆ సాతాను చెడగొట్టాడు కాబట్టి సాతాన్ని శపించాడు దేవుడు. ఇది నా వర్షన్ అండి. ఎందుకంటే మరి బట్టలు లేకుండా వయసు వచ్చిన ఆడ తిరుగుతా ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? చండాలంగా అనిపించదా? ఇప్పుడు కాదు తమ్ముడు, ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, ఒక నిమిషం, నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు 25 ఏళ్ళు 35 ఏళ్ళ వయసులో నీ ముందు బట్టలు లేకుండా తిరిగితే నువ్వు ఒప్పుకుంటావా తమ్ముడు? ఒక దరిద్రుడు అతిశయించి నేను వాడిని కింద పడగొచ్చాను. అదయ్యా, బట్టలు ఎందుకు? బట్టలు కట్టుకుంటే ఎవరికి వచ్చిన నష్టం ఏంటి? బట్టలు కట్టుకుంటే ఎవరికి వచ్చిన నష్టం ఏంటి? ఇది నా ప్రశ్న. బాబు నా ప్రశ్న వినయ్యా పాస్టర్. నా ప్రశ్న, బట్టలు కట్టుకుంటే యెహోవాకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, దేవుడు పరలోకమందు ఉన్నప్పుడు ఒకడు దరిద్రుడు ఒకడు ఇట్టనే కింద పడద్రోయబడ్డాడు. బాబు నేను అడుగుతుంది, బట్టలు కట్టుకుంటే యెహోవాకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఆదాము, ఇప్పుడు అవ్వుంది, అవ్వకి ఏమైతుంది? బట్టలు లేకుండా అన్ని అవయవాలు పెరిగి, బట్టలు లేకుండా అన్ని అవయవాలు పెరిగి, వెంట్రుకలు కూడా కింద పైన వెంట్రుకలతో సహా అవ్వ తిరుగుతుంటే ఒక దేవుడు ముందర అది సమంజసం మీరు అనుకుంటున్నారా పాస్టర్ గారు? బాబు ఒక్క నిమిషం బాబు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు కామ్గా ఉండండి, మీరు మాట్లాడుకున్నప్పుడు ఆయన కామ్గా ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న ఒక్కటేనండి, ఆ అవ్వకి మంచి వయసులో ఉన్నప్పుడు అన్ని పైన భాగాలు బాగా వచ్చినాయి, కింద భాగాలు బాగా వచ్చినాయి, కింద వెంట్రుకలు వచ్చినాయి. అలాంటి ఆమెని ఒక దేవుడు ముందు బట్టలు లేకుండా తిరుగుతుంటే అసలు ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో పెట్టే ఉందండి, మన ఇంట్లో పెట్టుంది 10 సంవత్సరాల బిడ్డ బట్టలు లేకుండా, ఆడపిల్ల బట్టలు లేకుండా రోడ్డు మీదకి వస్తే ఎంత అసహ్యంగా ఉంటుందండి? చెప్పండి, మీరే చెప్పండి. సార్ ఒక్క నిమిషం రాజు గారు, మీరు కొంచెం మీరు మాట్లాడండి సార్. మీరు చాలా ఆత్రంగా ఉన్నారు, మాట్లాడండి. మీకు శాంతి సమాధానం లేదు మీలో. మాట్లాడండి, మీరేదో మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడండి. సార్ మీరే అని మాట్లాడితే నీకు సార్ మీరు క్రైస్తవులు మనం సమాధానం. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో సార్ వాక్యాన్ని వాక్యంతో ఖండించండి. మీరు నోటితో ఖండిస్తే ఉపయోగం ఏముంది పాస్టర్ గారు? పాస్టర్ గారు వాక్యాన్ని వాక్యంతో ఖండించి నేను వాక్యం చూపించాను. మాట చెప్తాను, అతను క్రైస్తవుడు కాదండి. అతను ఎందుకంటే ఆయనలో శాంతి సమాధానం లేదండి, ఓట మాట్లాడుతున్నాడు. ప్రశ్న అడిగిన కూడా మనం సహేతుకంగా బైబిల్ ని చూపించి. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడండి. నువ్వు మాట్లాడే, మేము సైలెంట్ గా ఉంటాం, నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఆయన కిరణ్ గారు కావాలని మిమ్మల్ని లైన్ లో తీసుకొని, కిరణ్ ఎవరండి? ఏంది ఇప్పుడు ఫోన్ చేశాను, మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో తీసుకున్నాడు ఆయన. కిరణ్ ఎవరండి? ఇప్పుడు నేను చేసిన ఆయన ప్రవీణ్ అనే అతను ఫోన్ చేశాను. సరే ఇవన్నీ వద్దులే గాని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు చెప్తే మేము ఓడిపోయామని ఫోన్ పెట్టేస్తాం సార్. అసలు యేసుకు సిలువ ఎందుకు వేశారండి? బ్రదర్ ఓటమి గెలుపులు కాదు కావాల్సింది. కాదు, అసలు యేసుకు సిలువ ఎందుకు వేశారు చెప్పండి. ఇవన్నీ కాదు, అసలు మీకు బైబిల్ తెలుసలేదు, నేను ఒకటి చెప్తాను. యేసుకు సిలువ ఎందుకు వేశారు బైబిల్ ప్రకారం మీరు చెప్పండి. మీరు పాస్టర్ అన్నారు కదా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కాబట్టి నీతిమంతుడు రక్తం. సార్ బైబిల్లో రిఫరెన్స్ చూపించి చెప్పండి, మీ సొంత వాక్యం కాదండి. బైబిల్లో ఏం రాశారు? యేసుకు సిలువ ఎందుకు వేశారని బైబిల్లో ఎందుకు రాశారు? యేసు సిలువ వేశారు బైబిల్ రాసి, నీతిమంతుడు ఒక్కడనే లేడు సార్. నీతిమంతుల సంగతి కాదండి, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, నేను చెప్తాను మీకు బైబిల్. ఆగండి పాస్టర్లు ఇద్దరు ఆగండి, నేను చెప్తాను. మార్క్స్ వార్త 15:26 మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైన ఉంచిరి. ఈయన మీద మోపబడిన నేరం ఏందంటే యూదులకు రాజు అని చెప్పుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఈయనకు సిలువ శిక్ష వేశారు. నువ్వు అది చెప్పకుండా నీతిమంతుడు లేడు, ఏంది బైబిల్లో ప్రకారం చెప్పాయి అంటే నీ సొంత వచనాలు చెప్తావే. నీతిమంతులు కాదు, నేనేమడిగాను? దగ్గర సబ్జెక్ట్ లేదండి. లోతు నీతిమంతుడు కదండి, నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్తున్నాడు. ఎవడు ఇంకా అసలు పాస్టర్ అయినా ఏమన్నా ఆయనకి ఏం తెలియదండి, పెద్ద పిచ్చివాళ్ళు. నీతిమంతుడు ఉందా లేదా? నీతిమంతుడు కదా. లోతు ఎలా పుట్టాడు? లోతు నీతిమంతుడు బైబిల్ చెప్పింది స్వామి, ఏం చెప్పింది కాదు. లోతు నీతిమంతుడు బైబిల్ చెప్పింది. కన్యక గర్భవతి కుమారుడు కన్నాడు.
అయితే లోతు నీతి మంత్రుడు అంటే కన్యకారం అయితే కుమారుడు అంటే అది ఏదండి ఆయన మాట్లాడే దానికి సంబంధం ఉందా పాస్టర్ గారు? అబ్బా ఎంత మంచి బాబు నువ్వు తాగున్నావా ఏంటి? నువ్వు ఎవరో ఒక తాగున్నావా ఏంటి? నీతి మంత్రులు ఏం చెప్పాడు? బాబు కాదు కాదు బాబు, ఒక నిమిషం. నీ పేరు ఫిలిప్పా? ఒక నిమిషం, నేను కొన్ని వచనాలు చదువుతాను బాబు. లోతు అనేవాడు మామూలుగానే పుట్టాడు, యేసుక్రీస్తు అట్ట పుట్ల. సరే సరే, నేను ఆయన మాట్లాడండి, ఆయన ఆనందం అంతా తీరిన తర్వాత మనం మాట్లాడదా. నువ్వు మాట్లాడయ్యా. అదే బ్రదరు, ఇప్పుడు లోతు ఎట్ట పుట్టాడు? పాపం ద్వారా గర్భం ధరించబడ్డాడు. యేసుక్రీస్తు అట్ట పుట్టలేదే. యేసుక్రీస్తు కూడా పాపం ద్వారా పుట్టాడు నీ ప్రకారం అయితే. ఎవరు? నువ్వు చెప్పిన దాని ప్రకారం మరి యుగంలో నుంచి పుడితే పాపం చేసినట్టే కదా బాబు. యుగంలో నుంచి పుడితే పాపం చేసినట్టే కదా. కన్యక గర్భమైతే కుమారుడు కనునానుంది. అది హిందూ గ్రంథాలు కూడా చదువుతున్నాయని అనేకులు చదువుతున్నారు. అర్థమైందా? మాట మాట్లాడావంటే నేను కాదు కాదు నేను పూర్తి తీసుకొని కొడతా. నేను ఏం చేస్తాను? బైబుల్ కాదు, నీకు బైబుల్ తెలియకపోతే మూసుకొని కూర్చో బాబు. నువ్వు అన్ని బైబుల్లో లేని విషయాలు చెప్తున్నావు. నువ్వు అన్ని నువ్వు మూసుకొని కూర్చోతే అసలు నువ్వు పాస్టర్ లక్షణం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో మూసుకొని కూర్చో. మీరు ఆల్రెడీ అతను ముందే అన్నాడు మేము సాతాను కుమారులం అని. మీతో సాతాను ఎవరిని చంపాడు అక్కడ చూపించాయా నాకు బైబుల్ నుంచి రెఫరెన్స్. నేను ఓడిపోయాను ఒప్పుకుంటే. సాతాను యెహోవా బొచ్చెడు మందిని చంపాడు, చిన్న పిల్లల్ని చంపాడు, ఆడవాళ్ళని చంపాడు, కడుపుతో ఉన్న వాళ్ళని చంపాడు. సాతాను ఎవరిని చంపాడు? ఒక్క రెఫరెన్స్ చూపించాయా? మా సాతాను దేవుడు కాదని నేను ఒప్పుకుంటా, రాక్షసుడని. ఏమొద్దు నాకు, ఇది ఒక్కటి చాలు. బాబు ఉన్నావా తమ్ముడు? ఫిలిప్ జంపండి మళ్ళీ కలపండి ఫిలిప్.